హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. అయితే ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి. మనం చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి బావి అంటే తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి అందరి ఇళ్లల్లో మోటార్లు ఉంటున్నాయి. మనం ట్యాప్ తిప్పితే వాటర్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఈ మోటార్లు లేని టైంలో మరి జనాలు నీళ్లు ఎట్లా వాడేవారు అంటే బావులు ఉండేవండి. అదే ఎవరింట్లో వాళ్ళకి బావుంటే చిన్న బావులు ఉండేవి. వాటిల్లో బకెటో ఏదో ఒకటి వేసి బిందెలో తోడుకునేవారు అనమాట. కానీ ఊరి కోసం కట్టిన బావి అంటే ఎంతమంది జనం ఉంటారు, చాలామంది ఉంటారు. కాబట్టి ఊరి కోసం కట్టే బావి చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి బావినే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. మరి ఈ బావి ఏంటి, ఈ బావి విశేషాలు ఏంటి మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను, రండి. మరి ఈ బావి వచ్చేసి ఎక్కడుంది అనుకుంటున్నారా? సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో ఉంటుందండి. మనకి ఎంట్రన్స్లోనే పెద్ద ఆర్చి ఉంటుంది, బన్సీలాల్పేట అని. మరి ఇది స్టెప్ వెల్ గురించి, మెట్ల బావి గురించి చాలా చరిత్రని ఉందండి. ఇది 300 ఏళ్ల క్రితం ఏర్పడిన బావి. ఇది నిజాం కాలంలో ఈ బావిని తవ్వించారు ఊరి జనం కోసం, తాగునీరు తాగడానికి కోసం. మరి కాలక్రమేణా ఈ బావి అనేది చెత్త చెదారంతో నిండిపోయి పూడికిపోయిందనమాట. రీసెంట్గా ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక తవ్వకాల్లో భాగంగా ఈ బావి మళ్ళీ బయటపడింది. సో ఇప్పుడు జనరేషన్ అందరికీ తెలియజేసేలా దాన్ని అసలు బావులు అనేవి మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి నిలువుటద్దంగా నిలుస్తుందండి. మరి ఈ బావి యొక్క విశేషాలు ఏంటి, ఈ బావిలో తవ్వుతున్నప్పుడు ఈ చెత్త అంతా తీస్తున్నప్పుడు బయటపడ్డ ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. మనం ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బావి చెత్తతో కూడిపోయింది కదా, ఆ చెత్త తీసేటప్పుడు మరి ఇక్కడ వస్తువులు, పురాతన వస్తువులు కూడా బయటపడ్డాయి. ఆ వస్తువుల్ని గ్యాలరీలుగా వీళ్ళు రూపొందించారు. సో ఇక్కడ మనకి 3 గ్యాలరీలు అయితే ఉన్నాయి. అసలు చెత్త ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఈ స్టెప్స్ వెల్ అనేది చెత్త తీసాక ఎట్లా ఉంది, ఇవన్నీ విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఇక్కడ సీమ గారు ఉన్నారు. ఈ సీమ గారి గురించి చెప్పాలంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా స్పెషల్గా ఆవిడకి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడులో వార్తలు కూడా వచ్చాయి. మరి మ్యామ్ మనతో పాటు ఉన్నారు. ఈ ఏంటి మెట్ల బావి గురించి విశేషాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. అయితే ఈరోజు అసలు మెట్ల బావి అనేది ఎలా బయటకు వచ్చింది, ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇవన్నీ మనకి గ్యాలరీలో ఉన్నాయి. గ్యాలరీలో ఉన్నా కూడా మనకి అంతగా తెలీదు. ఏంటి ఇదేంటి ఇదేంటి అనుకుంటాం. మీరు మాకు ఈరోజు చెప్పబోతున్నారు. నేను డెఫినెట్గా మహాలక్ష్మి నాతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎట్లా ఉండే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ విన్నారు, చూస్తున్నారు ఛానల్స్లో. సో బేసిక్లీ ఇది 300 years old స్టెప్ వెల్. సో ఆ మెట్ల బావి అనమాట. సో మీరు అనుకోవచ్చు ఆ కాలంలో మా పెద్దవాళ్ళు అప్పుడు చూసారు అంటే అదే వెల్, అది ఎట్లా అంటే అది మంచినీళ్ళ కోసం అందరు తాగడానికి యూజ్ చేసేవాళ్ళు. అంటే ఆల్ ద నియర్ బై ఏరియాస్ కూడా వచ్చి ఇక్కడే తీసుకునేవాళ్ళు. అయితే మేము అది చూసినాం కాబట్టి మా పేరెంట్స్, ఎల్డర్స్ అందరిది ఆ కాలం ఎట్లా ఉండే, ఇంకా ఇది ఓపెన్ గ్రౌండ్ ఉండే స్పేస్. అండ్ అప్పుడు ప్రోగ్రామ్స్ అవుతుండే, పెద్దవాళ్ళు అది నాటకాలు అవి అవుతుంది. ఏ ఫెస్టివల్ అయినా వినాయక గ్రౌండ్ లో పెడుతుండే, బతుకమ్మ అయినా అన్ని చేస్తుండే. అది నేను విన్నాను అందరితో. కానీ స్వయంగా ఎట్లా అంటే అప్పుడు నా మెమరీస్ ఎట్లా ఉన్నాయంటే చిన్నప్పుడు ఫస్ట్ మీకు ఇది చెప్పేసి అది చెప్తాను, మీకు ఈజీ అయిపోతుంది. ఎట్లా అంటే ఇది నాగనకుంట బన్సీలాల్పేట స్టెప్ వెల్ చెప్పారు. అప్పుడు నాగనకుంట ఇది కీజ్ అని ఒక బ్రిటిషర్, హీ వాజ్ ద వన్, హీ డిజైన్డ్ యాజ్ అ మోడల్ విలేజ్ నాగనకుంట అని. పైన మీరు చూడొచ్చు కాలనీ ABCD బ్లాక్ లో చేశారు. అదే ఎంప్లాయ్ చేసి మనుషులు, క్రాఫ్ట్స్ మ్యాన్, అది దాంతో ఎర్నింగ్ ఉండాలి. అది ఎట్లా అంటే మినిమం రెంట్ పెట్టి అది ఓల్డ్ గాంధీ హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది 17th century years old. అప్పుడు మాకు నీళ్ళు మంచిగా ఉండే, అన్నీ చాలా బాగుండే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కూడా 1933 నుంచి మా రికార్డులో ఉంది. ఇప్పుడు ఇది సుబ్రహ్మణ్యం మూర్తి విగ్రహం అనమాట. ఇది బయట వచ్చింది అనమాట, మాకు నీళ్ళు దొరికింది. అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు మీరు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు వాయి అది మనకు డంప్ యార్డ్ అయింది. మాకు అప్పుడు మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారు చాలా అన్నిటికీ హెల్ప్ చేసేవాళ్ళు. ఇల్లులకు ఏదైనా అన్న మాకు ఇల్లు కావాలి, అన్న మాకు బావిది క్లీన్ చేయాలి, ఒకసారి చేపించారు కూడా. మళ్ళీ ఇంకోసారి అయింది, అది చాలా డెబ్రీ పైన వరకు వచ్చింది. అది ఎందుకు అయింది, అది నేను చిన్నప్పుడు ఎట్లా అనమాట సూసైడ్ అయినాయి అక్కడ. దాని తర్వాత మెట్ల బావిని అప్పుడు బంద్ అయిపోయాయి. అంటే క్లోజ్ కూడా కాదు,
ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, మనుషులు చెత్త వేస్తారు, అది పైలపై ఎక్కువ అయిపోయింది. పెరిగిపోయింది. ఇప్పుడు కొంతమందికి భయం ఉంటుంది కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి కొంతమందికి తెలియదు అక్కడ బావి ఉందని. మేము ఎప్పుడు చెప్పాలి. అప్పుడు ఒకసారి కల్పన రమేష్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ హెడెడ్ బై హర్, ఆమె MOU సైన్ GHMCతో చేసింది, HMDA శ్రీనివాసవన్న గారు ఉన్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ లైక్ 2500 tons ఆఫ్ గార్బేజ్ తీసారనమాట దీంట్లోకి వెళ్ళి. సో మీరు ఫొటోస్లో కూడా చూడొచ్చు ఎట్లా హెరిటేజ్ స్ట్రక్చర్ని, అంటే ఇది ఏమంటారు, పురాణ కాలం అయినది. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎట్లా మంచిగా చేశారు, ఆ మార్కింగ్ మీరు చూడొచ్చు. అంత బ్యూటిఫుల్ డెసిగ్నేషన్ అనమాట. ఒక్కొక్కటి ఒక సిరీస్ అనమాట. మళ్ళీ కాకతీయన్ పీరియడ్ ఆఫ్ టైం, నాసివిజయ్. ఇది 6 level స్టెప్ ఎందుకంటారు, మీరు స్టెప్స్ కూడా చూడొచ్చు. ఈ 2 కమాం మండపం అంటే ఒక్కొక్క దానికి ఎట్లా స్వయంగా కల్పన గారు కూడా అప్పుడు అంత బండ్లని ఎట్లా చూసుకుంటా చేశారు. అంటే లైమ్ స్టోన్తో చేపించడం అంతా. ఇది బన్సాల్పేట్ మెయిన్ కమాన్. యా, ఇది మీరు ఆర్చెస్ చూడొచ్చు. ఇంకా ఎట్లా పని జరిగింది, వెట్ అండ్ డ్రై డెబ్రీ చూడొచ్చు. ఇది మొత్తం 6 level స్టెప్ చూడొచ్చు. మేము చిన్నప్పుడు వెళ్తే మాకు అనేవాళ్ళు వెళ్ళకండి, స్లిప్ అయి పడిపోతారు. ఆ భయంకి మేము చూసేవాళ్ళు. ఇంకా మేము చూసారు కొంతమంది స్విమ్మింగ్ చేసేవారు కూడా అప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళండి, పిల్లలు కూడా ఇరిచిపెట్టాయండి. అప్పుడు ఎట్లా ఉందంటే మేము సైక్లింగ్ చేయడం, ఆడడం, మళ్ళీ ఎట్లా అంటే ఇది వ్యూ ఆఫ్ ద స్టెప్. అండ్ ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు ఎంత ఘనంగా డెబ్రీ ఉంది వాళ్ళు తీస్తున్నప్పుడు. అండ్ చాలా చెత్త ఉంది. 10 కోట్లు ఖర్చు పెట్టారట. ఇది ఎట్లా ఉందండి, చెత్త అంటే డ్రై ఉన్నా వెట్ ఉన్నా ఎంత మెల్లగా, ఎంత 6 months అనమాట క్లీనింగ్ కి వెళ్ళిపోయింది. 6 months విదిన్ ఇయర్ అనమాట రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే ఇట్ వాజ్ అ వెరీ నైస్ అండ్ ఫాస్ట్ వర్క్ అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ మండపం ఎంత బాగుంది. ఇంకా దాని తర్వాత అది మీరు ఆర్టిఫిషియల్ ఇమాజినరీ పులిస్ చూస్తున్నారు కదా. చిన్నప్పుడు నేను స్వయంగా చూసాను, మనుషులు సరౌండింగ్ ద స్టెఫెల్ అండి ఇట్లా కూర్చొని బట్టలు ఉతికేవాళ్ళు నీళ్ళు తీసి. ఇంకా ఎట్లా బకెట్ ని రోప్ కట్టేసి తీసేవాళ్ళు తోడిచి. ఎందుకంటే పాతకాలంలో అందరి దగ్గర బావిలు ఉంటాయి. ఇవాళ రేపు మీరు ఎక్కడైనా చూడొచ్చు, వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనకి మంచి బావిలు ఉన్నాయి. కానీ ఇది మాకు చాలా న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. మా సంతోషం ఆ నీళ్ళ కోసమే మాకు చాలా అయిందండి. దాని తర్వాత ఇప్పుడు మీరు అక్కడ కూడా గ్యాలరీ రండి, అక్కడ చూడొచ్చు. ఇది మొత్తం నమూనా, ఇది మొత్తం 6 level స్టెప్, మొత్తం వ్యూ అండి. ఇది మొత్తం మీరు ఎట్లా స్టెప్ ఉంది, ఎట్లా ఉంది, అంత పిల్లర్స్ చూస్తున్నారు అంత. ఇప్పుడు ఇదన్నమాట ఓపెన్ ప్లేస్ ఉండి దీనికి ఒక గార్డెన్ లాగా ఎందుకు చేసామంటే చిన్న పిల్లలు వస్తారు, ఆడతారు, చూసిపోతారు. ఆ కాలంలో మేము ఆడుతుండే, ఈ కాలంలో పిల్లలు ఉట్టి టెక్నాలజీలో ఉన్నారు. కొంచెం స్వయంగా వచ్చి కొంచెం ఒక ఎంటర్టైనింగ్ ఉంటది, లేకుండా ఉండే. ఇప్పుడు ఏమంటే కొంచెం చూసి కొంచెం ఆడి పేరెంట్స్ ఒక బావి ఎట్లా ఉండే చూసి వెళ్తారు. మనకు అదే ఆనందం అన్నమాట. ఇది గ్యాలరీ 2 కదా, ఇది గ్యాలరీ 2 అండి. ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాలరీ నుంచి వచ్చినాం. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఎంత మంచిగా ఉంది. డెఫినెట్ గా ఈ కోట్ ఎంత బాగుంది. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ బై కాన్షియస్ చాయిస్. సో ఇక్కడ కూడా ఒక ప్రతి ఎట్లా చూసి దగ్గరుండి చేశారు అందరూ. ఇంకా నేను ఏ డిపార్ట్మెంట్ అయినా చాలా బాగా అందరు హార్డ్ వర్క్ చేశారండి. అందరిది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది దీంట్లో. నేను కాలనీ నుంచి కోఆర్డినేషన్ మొత్తం అప్పుడు ఉన్నాను. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ స్టెప్ని కూడా ఇక్కడ మొత్తం వ్యూ కనపడుతుంది మీకు. ఇక్కడ మీకు ఒక రీడింగ్ కనపడుతుంది, ఇక్కడ 33 అని ఉందండి. అది బ్రిటిష్ మార్కింగ్ ఎంత మంచిగా ఉంది, 0 to 33 ఆ రోజుది. అంటే అంత మంచిగా వేస్తారు. మళ్ళీ ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తే ఇక్కడ మీకు ఎట్లయినా కమాన్ ఉంది, ఇంకా ఎట్లా ఆర్చెస్ ని ఎట్లా మెల్లగా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఊజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ చూడొచ్చు, నేచురల్ సోర్స్. మళ్ళీ 54 feet డెప్త్ చూడొచ్చు. ఇది ఆర్చ్ ఉందండి కింద వరకు క్లీన్ చేసినప్పుడు. ఇప్పుడు మీకు అది కనపడదు, నీళ్ళు ఉంటది పైన, 33 వరకు అంతా కింద వరకు వెళ్ళినాం అప్పుడు. అయితే ఆ నీళ్ళు చూసే ఆనందం మాకు చాలా ఉంది. ఎందుకంటే హ్యాపీనెస్ మనకి నీళ్ళతో డ్రింకింగ్ ఉంది, దాని తర్వాత హైజీన్ కండిషన్స్ ఉన్నాయి, అన్ని రకాల అన్ని. ఇంకా మనకి స్టోరేజ్ కెపాసిటీ బాగుందండి, 1.5 lakh. సో రెయిన్ వాటర్ కి చాలా బాగుంది. ఇప్పుడు మేము దానికి ఏరోకి పెట్టి నీళ్ళు తాగడానికి ఇప్పుడు పంప్ అవుట్ చేసి గార్డెనింగ్ పర్పసెస్ కి యూజ్ చేస్తున్నాం. సో నౌ యూ కెన్ సీ ద థర్డ్ గ్యాలరీ. అయితే మనం ఇప్పుడు థర్డ్ గ్యాలరీకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం కూడా మీరు చూడొచ్చు ఒక్కొక్క ఫోటోగ్రాఫ్స్ లో ఎట్లా పని జరుగుతుంది. ఇది కూడా మంచి కోడ్ అండి. బిలీవ్ యూ క్యాన్ అండ్ యు ఆర్ హాఫ్ వే దేర్.
అంటే అంత మంచి కోర్స్ ఉన్నాయి, మంచిగా మనం ఆలోచిస్తున్నాం. ఫోటో గ్యాలరీ అనేది మెమరీ అన్నమాట. అంటే మెమరీ ఎట్లా చేసినాం, ఎట్లా ఉంది, ఇదే కదా మనకి వాల్యుబుల్ మెమరీస్ అండి. ఫేక్ కాదు అని చెప్పొచ్చు కూడా మనం. అవునా, అది అంతా ఉన్నవారు విట్నెస్ ఉన్నారండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నది ఇది టాప్ లెవెల్ వరకు డెబ్రీ ఎంత ఉండే 2500 టన్స్ ఆఫ్ గార్బేజ్ తీసారు. ఇప్పుడు ఇవన్నీ ఆర్టికల్స్ 75 లేడీస్ తీసినప్పుడు ఎట్లా అంటే మెల్లగా తీస్తారు లేడీస్ మాత్రం జాగ్రత్తగా. అది ఇట్లా మీరు ఖంజర్ చూడొచ్చు, అవునండి, సీప్ చూడొచ్చు. అండ్ ఇది రాజ్పుట్స్ పెట్టుకుంటారు కదా మహారాజా ఆ టైం. రాడ్ ఇది మన గణేష్ ది సీప్, ఇది రాడ్స్ అన్నమాట. అప్పుడు ఇది బర్న్ చేసి పెట్టేవాళ్ళు. ఇది ఇమాజినరీ పెట్టినాం. చాలా ఇంకా మా ఇనాగ్రేషన్ కి కూడా చాలా లైట్నింగ్ తో ఇట్లనే ఉండే, దీనికన్నా మంచిగా ఉండేయండి, బాగుంది. సో అయితే నేను ప్రౌడ్ గా చెప్పగలుగుతాను మా బన్స్లాల్పేటలో అంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ వే దెర్ ఇస్ డ్రీమ్ దెర్ ఇస్ అ హోప్ ఫర్ అ ట్రెజర్. మాకు ఇది చాలా అనిపించింది. సో మేము పిల్లలకి ఇదే మాట అంటాం, ఏమంటే వేస్ట్ పడేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దవాళ్ళు చేసే అందమైన ప్లేస్ కి ఇక దాంట్లో మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాటర్, I mean in every ways anamata how it is beneficial for us. So now ipudu I'll just show you in this gallery about the Naganakunta model village ani etla pettadu, mari Bansilalpeta ani pilustam. Ipudu 6 months process lo meer chudochu etla work jarigindandi. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ. తో కల్పన రమేష్ ఇప్పుడు చేస్తున్నప్పుడు చూడండి, జిహెచ్ఎంసి వాళ్ళు ఇంకా అందరూ చాలా మటుకు ఎన్జిఓ వాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు అందరిది హార్డ్ వర్క్ ఉందండి, కష్టం. ఇప్పుడు మీరు చూడొచ్చు అప్పుడు క్లీనింగ్ అయినప్పుడు ఇది 2 horses 2 snakes లాగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు అప్పుడు మేము అండర్ గ్రౌండ్ వైరింగ్ అయింది, వాటర్ సిస్టమ్ మంచిగా అయింది అన్నమాట. ఎట్లయినా నా చైల్డ్హుడ్ లో మేము చూసినాం. ఎందుకంటే ఆ కాలంలో నేను చెప్పినట్టు మీకు పాత కాలంలో ఇది నీళ్ళు సప్లై అవుతుండే వాటర్ డ్రింకింగ్ కోసం. కానీ ఇదే వాటర్ అప్పుడు జిహెచ్ఎంసి వాష్రూమ్స్ ఉండే స్కాటర్డ్, దానికి రామ్లాల్ అని ఒక పర్సన్ ఉండేవాడు, ఆయన సప్లై చేసేవాడు. సో అది కూడా మా దగ్గర ప్రూఫ్ ఉందన్నమాట. ఒక ఆంటీ బయట నుంచి వచ్చినప్పుడు ఎదురుగా ఉండేది ఆమె, లండన్ నుంచి వచ్చినప్పుడు ఆమె చెప్పింది కూడా, రామ్లాల్ కి చూసింది కూడా. అంటే అట్లాంటి మెమరీస్ ఉన్నాయి మాకు దీంతో పాటు పాత వాళ్ళు. అది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్క పని కూడా ఇది చూస్తున్నారా, ఏదైనా ప్రాబ్లం కావద్దు చుట్టువైపు అట్లా అని నేను అంత ప్రెజెన్స్ గా ఉండే అండి మేము. సో ఇట్ వాజ్ లైక్ దిస్. ఇంకా మా కాలనీ నుంచి అందరు హెల్ప్. అండ్ దాని తర్వాత మా ఇప్పుడు కల్పన రమేష్ మళ్ళీ మెట్ల బావి కోసం మనకి గండిపేట వెల్ఫేర్ సొసైటీ రాశ్రీ గారు, ఆమె మెయిన్ అండి. ఎంత అంటే ఆమె మాకు ఫండింగ్ ఇచ్చింది మెట్ల బావి కోసం, దీనికోసం ఆమె ఇచ్చింది. ఆమెకి ఎంత, ఆమె కూడా కల్పనకైనా ఆమెకైనా ఇద్దరికి ఎంత మేము అందరికి కృతజ్ఞత చెప్పాలంటే మాకు తక్కువనే. వీఆర్ థ్యాంక్ఫుల్ బికాజ్ ఆమె రాశి కూడా అది ఇచ్చింది, అది వాటర్ మాకు వచ్చింది. అది ఎంత పెద్ద పని అయిందండి రిజిస్ట్రేషన్, అది చాలా ఈజీ పని కాదండి. అది అక్కడ నుంచి వచ్చి ఆమె అంతా చేసి చూసి అంత మంచిగా చేసింది. మళ్ళీ ఇంకా ఆమె ఒక జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఎన్జిఓ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ, అండ్ ఆమె మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంకా షీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ప్లాస్టిక్ ఓవర్ హియర్, షీ ఇస్ వెరీ సీరియస్ అండ్ పర్టికులర్. అయితే మేము అది నాన్ ప్లాస్టిక్ జోన్ పెడుతున్నాం. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మోడల్ విలేజ్ అని ఎట్లా ఉంది, మధ్యలో మెట్ల బావి ఉంది, టోటల్ గా మారిపోయింది టోటల్ గా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు పాతకాలం ఇల్లులు మాకు బ్లాక్స్ లో స్పేసెస్ ఉండి ఎట్లా ఉండేవారు అంటే విలేజ్ లాగా ఒకే రోలో ఏబిసిడి, అది కమాండ్ ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు మీరు పాతకాలం అంటే ఇప్పుడు మీరు ఈ కమాండ్ నుంచి వచ్చారు, బన్సిలాల్పేట మెయిన్ కమాండ్ నుంచి మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఇదైతే పాత ఫౌంటైన్ అన్నమాట. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అక్కడ ఎదురుగా గార్డెన్ ఉంది చిన్నది. సో ఐ మీన్ వీ హ్యాడ్ గుడ్ మెమరీస్. ఆడినాం, అంత చేసినాం మంచి. ఆ కాలంలో అక్కడ టామరిన్ ట్రీస్, పామ్ ట్రీస్ చాలా ఉండే. అండ్ ఒక టామరిన్ ట్రీ అంటే ఎంకకి ఉందన్నమాట, ఓల్డెస్ట్ టామరిన్ ట్రీ అని ఉంది ఒకటి, ఇంకా 2 అక్కడ. మేము ఆడేవాళ్ళం, తిరిగి ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అన్ని ఇల్లు పెద్ద కొంచెం పాత, ఇది పాత ప్లేస్ అని కాదు, ఇంకా పాత ఇల్లు అయిపోతే డెఫినెట్ గా కట్టాలి వస్తుంది. అప్పటికి అది మంచిగా అందరు కట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది వ్యూ కోసం ఇక్కడ బ్యూటిఫుల్ గా గ్యాలరీ కట్టింది. మీరు ఇక్కడ వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వినేసి చూసేసి అక్కడ వెళ్తే స్టూడెంట్స్ కైనా అర్థం అవుతుంది వాట్ ఇస్ ఇట్, హౌ మచ్ ఇట్ ఇస్. ఇంకా ఒక నేర్చుకోవడానికి ఒక లెర్నింగ్ ఉంది వాళ్ళకి, ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు మీరు కమాన్ చూడొచ్చు, మండపం చూడొచ్చు, దాంతో డైలీ వాటర్ క్లీనింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు అక్కడ మీరు స్టెప్స్ చూస్తున్నారా, మీకు కనపడరు. ఇంకా చూడండి 33 కూడా మీకు కనపడదు, ఎందుకంటే వాటర్ ఉంది దాంట్లో. ఇది ఇమాజినరీ, నేను మీకు చెప్పినట్టు సరౌండింగ్
వాష్ చేసే వాళ్ళు చెప్పాను కదా మీకు, అవును. అక్కడ నుంచి అట్లా మీరు ఇప్పుడు వెళ్తే మనం ఇది ఓల్డ్ గేట్ ఇక్కడ ఉంది, Okay. అది ఎగ్జిట్ గేట్. ఇప్పుడు ఎట్లా అంటే మేము సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ బ్యారికేటెడ్ ఎందుకు పెట్టామంటే అందరికి అక్కడ వరకు అలౌడ్ సేఫ్టీ కోసం. Okay. నౌ ఇట్ హెస్ బికమ్ అ టూరిస్ట్ ప్లాజా, సో యునో మేము అందరూ తెలియకుండా చూసి ఎవరైనా ఎవరైనా దిగిపోతే. పడచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. అవును. దాని తర్వాత ఏమంటే ఇది టూరిస్ట్ ప్లాజాలో ఎట్లా ఈవెంట్స్ కూడా ఈవెన్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అది ఇంపార్టెంట్. ఎవరైనా ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకున్నారంటే అది ఎంత ముఖ్యం. మేము చాలా తక్కువ మందిని 100 దానికోసం రెంట్ ఏమైనా పే చేయాలి? అది మినిమం ఎంత ఉంటది దానికి మేము పే చేసి విల్ గివ్ దెమ్ ద కల్చరల్ ఈవెంట్ కి. Okay. అది కల్చరల్ ఈవెంట్ కూడా మీరు అనొచ్చు ఎంత బాగా అవుతుంది అక్కడ. దాని తర్వాత దానికి కూడా లైఫ్ గార్డ్ ఉండాలి, చాలా రూల్స్ ఉన్నాయి, నాన్ ప్లాస్టిక్ జోన్, అంటే సేఫ్టీ లోతు ఉండాలి. ఎంత ఉంటుంది ma'am? 54 feet డెప్త్ అన్నమాట. 54 సో అయితే ఇప్పుడు మేము తక్కువ మందిని ఎలా చేస్తాం, 100 కన్నా ఎక్కువ రారు లోపట అన్ని చూడాలి. అంటే ఒక్కొక్క అంటున్నాను కదండి, జాగ్రత్త ఏమంటారు దాన్ని తెలుగులో, ఐఎమ్ సారీ ఆ వర్డ్ వస్తలేదు నాకు, చాలా మంచిగా ఉంది. ఒక్కొక్క అడుగు వేస్తూ చూడాలి మనం, ఎంత నెమ్మదిగా మనం అడుగు వేసి సమాలించుకోవాలి మన పాతకాలం దాన్ని మనం ఏమంటారు ఆస్వాదించాలి. అది ఆ నీళ్ళు చూస్తేనే ఆ సంతోషం నాకైతే నేను చూస్తాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాను, ఫస్ట్ టైం నేను కూడా రావడం. ఓకే, అదే కదా. మళ్ళీ ఇప్పుడు ఎంత మంది వచ్చారు, యూట్యూబ్ లో బైట్స్ తీసుకున్నారు, చాలా మటుకు మీరు చూడొచ్చు. కానీ ఎప్పుడు చూసినా నాకైతే అదే ఆనందం ఉంటది, అదే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ఇస్ అ న్యూ థింగ్ అండ్ వీ ఫీల్ దట్ హ్యాపీనెస్ అండి లోపటి నుంచి. అది మాకు అదే నేచర్ గొప్ప. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఈ అందరికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు అక్కడ స్టెప్స్ నుంచి డన్ గార్డెన్. డెఫినెట్లీ మన పిల్లలు వస్తే కూర్చుంటారు, స్కూల్ పిల్లలు వచ్చినా కొంచెం గ్రూప్ ఫోటో తీసుకుంటారు అక్కడ. అంటే అది ఒక వేరే ఆనందం అన్నమాట. క్లాస్ రూమ్ ఫోటో పిల్లలకి అదొకటి కొంచెం చూసేసి, అంటే వాళ్ళకి కూడా తెలుసదండి ఇది ఏమంటే దే లెర్న్ అ లెసన్ అబౌట్ ద హైజీన్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు పొల్యూషన్ ఫ్రీ అయిపోయినాం, దాని తర్వాత మనం పెద్దవాళ్ళు ఎట్లా చేశారు, జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ చెత్త పడేయద్దు, ఇవన్నీ కౌంట్ అవుతాయి. చిన్నగా అనిపిస్తుంది మనకి, కానీ అన్ని విషయాలు కలిపితే అది తెలుస్తుంది అందరికి, అది పెద్దగానే అంతే. ఇట్లాంటివి ఏంటంటే మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాము ఈ పాతకాలం కట్టడాల గురించి. కరెక్ట్. ఇప్పుడు పుస్తకంది మీరు చూస్తున్నారు, అప్పుడు ఇప్పుడు ఎట్లయినా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఉన్నాయి, అదే ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు అక్కడ వెళ్దాం, ఇది మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఈ పెయింటింగ్ కూడా, అంటే ఆ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ పెట్టి చేశారు. ఇంకోటి హైదరాబాద్ అనగానే మనకు పావురాలే ఎక్కువ పావురాలు అంటే ఆ పథకంలో ఎన్ని పావురాలు ఉంటుండే, మనం రోజు అది దానికి ఏదైనా ఏసీ తినడానికి వెళ్ళేవాళ్ళం స్కూల్ కి. ఇప్పుడు వరకు గుర్తుంది, ఫుడ్ పెడితే అదే అన్నమాట ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను చెప్పినట్టు వాటర్ పంప్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు, గార్డెనింగ్ పర్పసెస్ అవుతుంది, ఏరోలో డ్రింకింగ్ వాటర్ కి అయింది. దేనికి తక్కువ లేదండి. ఇట్స్ ఇక్కడ చుట్టూ మొక్కలు పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ హెరిటేజ్ కి ఏం పెట్టడానికి అవసరం లేదు. యాక్చువల్లీ మేము ఇది పాతది ఎట్లా ఉంది అట్లానే ఉందన్నమాట, మేము టచ్ చేయం. దీనికి మార్పులు చేర్పులు చేయరు, ఇది అట్లనే ఉంది. ఇది మాకు గ్రేట్ ఏమంటే ఆ ఆర్ట్ ఏముంది అట్లనే మేము సమాలించుకుంటున్నాం. మీకు పాతకాలం గేట్ అక్కడ కనపడుతుంది, ఫిషెస్ వేసారు, టర్టల్ ఉంది దాంట్లో ఒక రెండు. ఇప్పుడు మీరు ఫోటోలో చూసింది ఇప్పుడు చూస్తున్నారా హార్సెస్, ఆ కాలంలో మేము విన్నాం నైట్ ఇక్కడ కూర్చొని హార్సెస్ తెచ్చేవాళ్ళు పాత వాళ్ళు, ఆ కాలం అనమాట. 2 snakes అది. సో దిస్ ఇస్ లైక్ ఇది ఎట్లా మండపం, ఇది పిల్లర్స్, అప్పుడు ఇది స్టోన్స్ ది వేసినాం. డెఫినెట్ గా మొత్తం డిస్మాంటిల్ అయితే చాలా ఎట్లా ఉంటే మీరు చూసారు ఫొటోస్ లో. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవన్నీ పాత బండలు అన్నమాట, అండ్ అక్కడ పాత స్టెప్స్ ఉంటాయి, అది కూడా చూడొచ్చు. ఇంక ఇది కూడా మీరు చూడొచ్చు మార్కింగ్. దాని తర్వాత ముందు ఫ్లవర్ చూడొచ్చు, డాల్ఫిన్ ఉంది, ఎట్లా ఉంది అట్లా చూడొచ్చు. సో అప్పట్లోనే ఇంత గొప్పగా కట్టించారు అంటే అంటే అవునండి, పిల్లలు ఇక్కడ ఆడతారు కదా. అది హాయ్. సో ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ కాలంలో మీరు అనుకోవచ్చు అంటే ఈ ఆడేవాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా మాకు సంతోషం ఉంటది ఎవరికైనా చూస్తే. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు స్టెప్స్, ఇది కొత్తగా ఇక్కడ నుంచి అన్ని పాత స్టెప్స్ అండి, ఇవన్నీ పాత స్టెప్స్, ఇవన్నీ పాత, అన్ని పాత ఏం కాదు. ఇది ఒక ట్రెండ్ అండి ఇక్కడ అంతే, ఇది అక్కడ వరకు ఉండనమాట. ఇది చూడొచ్చు మీరు పాత అంటే క్రికెట్ అప్పుడుది న్యాచురల్ అన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ వే ఉంటది. మళ్ళీ మేము సేఫ్టీ కోసం
ఇది బ్యారికేడ్ చేసి ఇక్కడ వరకే అలౌ చేస్తారు పిల్లలు ఎవరైనా వెళ్ళకుండా. ఇది ఇనిషియేటివ్ బై గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అండ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫండెడ్ బై మన డాక్టర్ సి సుధా నాగేశ్వరరావు గారు. అంటే ఇట్ హిస్టరీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే వాళ్ళ పేరు మీద మాకు ఇది ఇచ్చారంటే మాకు ఎంతో సంతోషం. రాశి మ్యామ్ అదే మ్యామ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ సీయింగ్ ద మీరే చెప్పచ్చు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మెయింటెనెన్స్ తెలిసిపోతుంది కదా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసి మీరు ఇక్కడ మెల్లగా రండి. ఇవి అప్పుడు 300 ఏళ్ల నాటివి కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంటే అది ఆ కాలం కన్స్ట్రక్షన్ చూడండి, మనకి తెలియదు దానికన్నా ముందు ఎవరు చేశారో కూడా తెలియదు రికార్డ్స్. అది ఆ కాలం అంటే ఎన్ని ఇయర్స్, 300 ఇయర్స్ కన్నా ముందు ఎన్ని ఇయర్స్ ఉండే మనకేం తెలుసు మహాలక్ష్మి గారు. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్ గా రేస్ కనపడుతుంది. ఇంకా లైట్స్ వచ్చినప్పుడు మీరు మంచిగా చూడొచ్చు. అది ఫస్ట్ కమాండ్ లో గణేష్ హనుమాన్ విగ్రహం ఉంది, అది ఎంబెడెడ్ ఆన్ ద వాల్. అది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 2 మండపమ్స్. అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఈవెంట్ ఉంటే ఎట్లా ఉంటది అంటే అక్కడ కూర్చుంటారు, అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. అది చూసారు. ఏమంటే మేము ఫుల్ లైఫ్ గార్డ్ పెడతాం, మొత్తం సేఫ్టీ ఉంటది, ఏం రావద్దు, ఒక చిన్న చెత్త ఉండదండి, అంతగనంగా జాగ్రత్తగా చూస్తాం దీనికి. సో దీన్ని క్లీనింగ్ కి రోజు చేస్తారండి ఇక్కడ ఉన్న సూపర్వైజర్స్ అందరూ. అంటే ఇవి పని ఎంత కష్టపడి ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే, ఎందుకంటే ఇది మనకి తిరిగి ఎట్లా ఉండాలంటే మళ్ళీ రేపు ఇంకా బయట నుంచి అందరూ వస్తున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్ చూస్తున్నారు, అది ఆనందించాలి. ఇవాళ ఒక లెసన్ అన్నమాట, ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్తారు. ఇంకా అదే ఆనందం నాకుంది, నా కాలనీ కాబట్టి ఇది బన్స్లాల్పేట్. మాకు చెప్పడానికి నాకు ఎంత సంతోషం ఉందంటే, లోకల్ అంటే ఫీల్ వేరేగా ఉంటది. ఐఎమ్ సారీ, నాకు కొంచెం జ్వరం ఉందని ఇట్లా చెప్పలేక ఇంకా వచ్చారు. థ్యాంక్స్ టు మీకు ముందుగా. మోస్ట్ వెల్కమ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరు చేశారు. అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ టీమ్ ఫర్ గోయింగ్ అహెడ్ కవరింగ్ బన్స్లాల్పేట్ స్టెప్వెల్. మాకు ఇదే మా ప్రయారిటీ అన్నమాట. జీవితంలో నీళ్ళు వచ్చింది, అదే మా సంతోషం. చాలా అసలు ఈ మహానగరంలో ఇంత మంచి బావి అనేది, అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఇవి చాలా ఉన్నాయి, 42 ఉన్నాయి అన్నారు ఆ రోజు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచిన రోజు. అది ఎట్లా అంటే ఇప్పుడు కల్పన రమేష్ గారు ఇంకా రాశి గారు అందరు అంటే వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు స్టెప్వెల్స్ ఎస్పెషలీ. సో షీఈస్ డూయింగ్ అ లాట్ అన్నమాట స్టెప్వెల్స్. So I am into complete voluntary service of my in multiple NGOs. ఇది మా కాలనీ కాబట్టి ఏ పని అయినా ఫస్ట్ మాకు ఇది ఇంపార్టెంట్. మేము ఎంత ఇది చేసామంటే అది చూడగానే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏది ఉన్నా ఫస్ట్ మాకు అయితే ఇక్కడ ఉండాలి, మనం అంతా ఇంకా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు పిల్లలు ఆడుతున్నారు చూసారు అంటే ఆ ఆనందం ఉంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుతున్నారు. వాళ్ళకి కూడా చెప్పడం ఇట్లా చేయొద్దు, అట్లా ఇక్కడ ఆడొద్దు, ఇది వేస్ట్ పేపర్ ఉండద్దు. ఇప్పుడు పిల్లలు కూడా నేర్చుకొని రాశి చెప్పినట్టు అది కూడా జాగ్రత్తగా ఉండారు. ఆ చేంజ్ పెద్ద చేంజ్ అండి, చాలా చేంజ్. సో అది డెబ్రీ పడకపోతే అది ఎంత పెద్ద చేంజ్ అండి. ఇక అది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా కూడా ఆడుకుంటున్నారు, ఇక బాల్ పడనీయరు. అంటే ఇది అన్నమాట ఆనందం, ఇదే కావాలి. సో మొత్తానికి అయితే బన్సీలాల్పేట్ మెట్ల బావిని ఈ రోజు నేను అంటే ఒకదాన్ని వచ్చి చెప్పేద్దాం అనుకున్నాను. షీమా మేము మనతో పాటు జాయిన్ అయ్యి అసలు దీని చరిత్ర ఏంటి, క్లీనింగ్ దగ్గర నుంచి ఈ బావి బయటపడే వరకు ఎంత వరకు జరిగింది, ఇవన్నీ వివరాలు మనకి చాలా బాగా చెప్పారు. పాపం ఆవిడకి హెల్త్ కొంచెం డిస్టర్బ్ ఉన్నా కూడా. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకో మాట మీకు చెప్పినట్టు అన్ని హిస్టరీలో మీరు ఇంకోసారి వినేయచ్చు. కానీ మా చిన్న కాలంలో మేము ఆడుతున్నప్పుడు సైక్లింగ్ అయినా లేకుంటే వినాయక చవితి అంటే అది ఉంటే అది ఇక్కడ ఆడడం, అక్కడ మూవీస్ పెట్టేవారు, చూసేవాళ్ళు. మా చిన్నతనంలో కూడా మేము చూసినాం. మళ్ళీ ఏ పండగైనా, దసరా అయినా టు గో అరౌండ్ అండ్ ఏ దివాళీ అయినా ఎవ్రీ పర్సన్ గోయింగ్ అరౌండ్. బతుకమ్మ రోజు మేము మర్చిపోను, మేము బతుకమ్మ ఆడే వాళ్ళం, ఇక్కడ తెచ్చి పూలు లోపట వేసేవాళ్ళం. సో అది కూడా పెద్ద మెమరీ అండి. ఉన్నాయి చాలా జ్ఞాపకాలు, ఎందుకంటే మేము స్కూలింగ్ లో ఉన్నాం కాబట్టి మన మెమరీస్ మర్చిపోలేమండి. మీకు అనిపిస్తుంది మేడం ఇంత చిన్న వయసులో ఎట్లా అంటున్నారు, కాదు అది ఎప్పుడైంది, అదే ఆ స్కూల్ వరకు మేము చూసినాం కాబట్టి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు దసరా వస్తుంది, మరి బతుకమ్మ లాగా ఈ బావిని కూడా అలంకరిస్తారా? ఇప్పుడు ఎట్లా అంటే డెకరేషన్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మన పూజగా అట్లా ఉంటది. మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్మెంట్ ఉంది కదా మొత్తం, ఇప్పుడు అప్పటి నుంచి అందరు అక్కడే వెళ్తున్నారు. ఆ కాలం అంతా వేరుగా ఉండే, ఎంత తక్కువ ఉండే మనుషులు, అంటే ఓపెన్ గ్రౌండ్ ఉండే, చాలా మటుకు స్పేసెస్ ఉండే, జనాభా పెరిగింది, ఇంకా డిఫరెంట్ వ్యూస్ వచ్చేసాయి, ఇంకా అందరు అట్లా వెళ్తున్నారు.
అన్ని ఇప్పుడు మనకేమంటే మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ముఖ్యమైనది ఇప్పుడు నీళ్ళే మనకి అంతే. దాని తర్వాత ఈ కల్చరల్ది ఇది ఒక టూరిజం ప్లాజా కాబట్టి వచ్చి మనుషులు నేర్చుకుంటున్నారు. ఇంకా దీని వల్ల కూడా చూసి అందరు వేరే పురాణ స్టెప్పల్స్ ఉన్న ఏదైనా హెరిటేజ్ సైట్స్ ఉన్న డెవలప్ చేస్తున్నారు. అదే పెద్ద సంతోషం అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు మనం డే విజువల్స్ చూసాం. కొంచెం నైట్ అయితే ఈవినింగ్ టైంలో లైటింగ్లో ఉంటుందండి మెట్ల బావి. అద్భుతం, అదరహో. అది కూడా మీకు చూపిస్తాను. సో వెయిట్ అండ్ సీ. సో లైటింగ్లో చూసుకుంటే ఈ మెట్ల బావి అనేది ఇంకా చాలా చాలా అందంగా ఉందండి. చెప్పడానికైతే మనకి మాటలు చాలవు అనేంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సో ఎవరైనా సరే హ్యాపీగా ఈ మెట్ల బావిని చూడడానికైతే రావచ్చు. పర్యాటకంగా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి లైట్ల వెలుగులో చూడండి, మనకి నిజంగా ఆనాటి కాలంలో రాజులు ఇంత కోటల్లో ఇంత అందంగా ఇంత తీర్చిదిద్దారు అనేలాగా మనకి అద్భుతాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. చాలా చాలా బాగుంది. మెట్ల బావి విశేషాలు అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి ధాత్రి టీవీ.